కర్ణాటకలో గేమ్ చేంజర్‌కి పెద్ద షాక్ తగిలిందనే చెప్పొచ్చు. సో, అక్కడ దీన్ని బ్యాన్ చేయాలంటూ అక్కడ ఉన్న ప్రజలైతే ఆందోళన అయితే నిర్వహిస్తున్నారు. సో, ఈరోజు అప్డేట్‌లో దానికి గల రీజన్స్ ఏంటో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక రీసెంట్‌గా మీరు 'సంక్రాంతికి వస్తున్నాం' అనే మూవీ పోస్టర్‌లు చూడొచ్చు. కన్నడలో ఎలా చింపేస్తున్నారో. సో, ఇది ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే విధంగా అయితే ఉంటాయి. పరభాషల నటీనటులను ఆళ్ళనైతే ఆశ్రయించరని అయితే చెప్తున్నారు. సో, ఇక నిజం చెప్పాలంటే దీనికి భారతదేశం విభిన్న సంస్కృతులు, భాషలు, సాంప్రదాయాలు కలిగిన దేశమనే చెప్పొచ్చు. ఇన్ని వైరుధ్యాలున్న వేల ఏళ్లుగా అంతా కలిసిమెలిసి జీవిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్తున్నారు భారతీయులు. తమ ప్రాంతం, భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలను ప్రేమించడం, వాటి కోసం అవసరమైతే ఎంతవరకైనా వెళ్తారు కన్నడ వాసులు. సో, ఈ జాతీయ ప్రయోజనాల విషయంలోనూ అంతే. కావేరీ జలాల విషయంలోనూ తమిళనాడుతో దశాబ్దాల నుంచి గొడవ పడతానే ఉన్నారు. సో, ఇక మొన్న ఈ మధ్య వాణిజ్య వ్యాపార సంస్థల నేమ్ బోర్డులను 60% కన్నడ పదాలే ఉండాలంటూ పెద్ద ఆందోళనకు అయితే దిగారు. ఇక బెంగళూరు నగరపాలక సంస్థ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలంటూ కన్నడ రక్షణ వేదిక ఆందోళనకు దిగింది. కొన్ని వ్యాపార సంస్థలు కావాలనే కన్నడ భాష నిర్లక్ష్యం చేస్తున్నాయంటూ హోటళ్ళు, పలు దుకాణాల బయట ఆంగ్లంలో ఉన్న బోర్డులను నిరసనకారులు ధ్వంసం చేయడంతో అప్పట్లో ఈ వివాదం దుమారం రేపింది. అలాగే ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగాల్లో స్థానికుల రిజర్వేషన్ కల్పించాలంటూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదన కూడా కలకలం రేపింది. ఇక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన కంపెనీలు, వాటి యాజమాన్యులపై కన్నడీయులను మండిపెట్టారు. దీనికి సినీ తారలు కూడా మద్దతు పలికారు. సో, అలా ఉంటుందన్న మాట కన్నడీయులతో. శతాబ్దాల్లో తెలుగు సినిమాకు కర్ణాటక రాష్ట్రం పెద్ద మార్కెట్గా ఉండేది. సో, కన్నడ సినిమాల మించి తెలుగు సినిమాలు అక్కడ ప్రజలు ఆదరించేవారు. శాండిల్వుడ్ తారలతో మన తెలుగు స్టార్స్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ సంక్రాంతికి కూడా గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న సినిమాలను కర్ణాటకలో భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. అలాంటి తెలుగు సినిమాలకు ఊహించని షాక్ తగిలిందని చెప్పొచ్చు. కర్ణాటకలో ఏదైనా గోళ్లపై తెలుగు సినిమా పోస్టర్లు కనిపిస్తే చాలు ఆ పోస్టర్ను చించేయడం, వాటిపై నల్ల రంగు పూసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టర్లో తెలుగు ఉండటమే కన్నడిగుల నిరసనకు కారణమట. సో, అయితే అంతర్గత భాష భేదం ఉన్న వారికి తెరపైకి తీసుకున్నట్లయితే కనిపిస్తుంది. వాస్తవానికి కర్ణాటకలో డబ్బింగ్ సినిమాల నిషేధం ఉంది. ఏ భాష మూవీ అయినా సరే అదే భాషతో రిలీజ్ చేసుకోవచ్చు, కానీ కర్ణాటకలో అధికార భాష అయిన కన్నడలో మాత్రం డబ్బింగ్ చేయకూడదన్నది కండిషన్. అయితే కొన్ని కన్నడ సంఘాలు ఇప్పుడు తెలుగు పేర్లు ఉండటాన్ని సాకుగా చూపుతూ మన సినిమా పోస్టర్ను చించేస్తూ రాద్ధాంతం చేస్తున్నారు. దీనిపై కన్నడ సినీ పరిశ్రమ ఎలా స్పందిస్తుందో ఇంకా వేచి ఉండాలి. బట్ ఇక్కడ గేమ్ చేంజర్ ఏంటి, ప్రతి సినిమాది కూడా అలాగే చేస్తున్నారు. సో, ఇది ఈరోజు అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.